వైసీపీ హయాంలో జరిగిన ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీలక అరెస్టులు జరిగాయి. అయితే ఈ కేసులో కర్త కర్మ క్రియ అంతా రాజ్ కేశిరెడ్డి అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గతంలోనే కీలక విషయాలను వెల్లడించారు. అయితే ఆయనతో పాటు ఇంకా పలువురు ప్రముఖులున్నట్టు కూడా తెలుస్తోంది. తమదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరించారని, వారి మాట వినకపోతే ఎంతో పేరున్న బ్రాండ్ అయినా సరే ఆర్డర్లు లేకుండా చేశారన్న అభియోగాలున్నాయి. సామధాన భేద దండోపాయాలతో మొత్తం మద్యం సామ్రాజ్యాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకొని 5 ఏళ్ల పాటు కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు గుర్తించారు. కమిషన్ల వసూల్లో రాజ్ కేశిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించినట్టు చెబుతున్నారు. ఈ కుంభకోణంలో పలు సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఫ్యాక్షనిజానికి మాఫియాను జోడించి భారీ నేర సామ్రాజ్యం నడిపించారట. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంతరెడ్డి అనే వ్యక్తి మద్యం కంపెనీ ప్రతినిధిని బెదిరించినట్టు విచారణ అధికారులు గుర్తించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం లేకుండానే హనుమంతరెడ్డి ఇలాంటి బెదిరింపులకు దిగుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మాఫియా మొత్తాన్ని రాజ్ కేశిరెడ్డి, అప్పటి ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కలిసి నడిపించారనేందుకు ఇది ఒక నిదర్శనమని చెబుతున్నారు అధికారులు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి 2015లో హైదరాబాద్ లో డికార్డ్ లాజిస్టిక్స్ ను ప్రారంభించారు. తొలినాళ్లలో ఫ్లిప్కార్ట్ లో వచ్చే వాటి డెలివరీ బాధ్యతలు చూసే ఆ సంస్థ తర్వాత మద్యం మాఫియా కార్యకలాపాల్లోకి ప్రవేశించింది. లాజిస్టిక్స్, ఇతర సేవల రూపంలో డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలుకు వీరు కంపెనీలు సృష్టించారు. మద్యం డిస్టిలరీల నుంచి కమిషన్ల ద్వారా వచ్చే డబ్బును అక్రమంగా రవాణా చేయడం, చేర్చడంలో కిరణ్ కుమార్ రెడ్డిది కీలక పాత్ర అని చెబుతున్నారు. రాజశేఖర్ రెడ్డికి చెందిన ఈడీ ఎంటర్టైన్మెంట్ ఆఫీస్ ను అద్దెకు తీసుకుని ముడుపుల వసూలు కేంద్రంగా మార్చారన్న ఆరోపణలున్నాయి. ఇక నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీని తమ నియంత్రణలోకి తీసుకునేందుకు మోసపూరిత వ్యవహారాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి బంధువులైన పెనక రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన ట్రైడెంట్ చాంబర్స్ లిమిటెడ్, శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించారని అంటున్నారు. ఇలా 30 కోట్ల రూపాయలను సిస్లా శ్రీనివాస్ కు చెందిన శాన్హోక్ ల్యాబ్స్ కు బదిలీ చేసి అక్కడి నుంచి డికార్డ్ లాజిస్టిక్స్ లోకి పంపారని చెబుతున్నారు. ఆ తర్వాత ఈ డబ్బును ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీకి డికార్డ్ సంస్థ నుంచి పెట్టుబడిగా మళ్లించి సుప్రీం బ్లెండ్ బ్రాండ్ మద్యం ఉత్పత్తి చేయించారట. ఇందుకు సంబంధించిన నిధుల లావాదేవీల వివరాలను విచారణ బృందాలు సేకరించాయి. ఎస్పీవై ఆగ్రోలో పెట్టిన పెట్టుబడుల లాభాలను ఆర్జించినట్టు చూపిన రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఆ తర్వాత వాటిని డికార్డ్ లాజిస్టిక్స్ లోకి మళ్లించారట. ముడుపుల రూపంలో రాజకీయ నేతలకు లబ్ధి కల్పించేందుకే ఈ రకమైన ముసుగులు తొడిగారని ఆరోపణలున్నాయి. డికార్డ్ నుంచి నిధుల మళ్లింపు లక్ష్యంగా ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా టెక్కార్ ఇన్నోవేషన్స్, టెక్కార్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ అమ్మకాల సమాచారం మొత్తాన్ని ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ ఏజెన్సీ నుంచి తీసుకున్నారట. వాటి ఆధారంగా మద్యం మాఫియాకు అందాల్సిన సొమ్మును లెక్కించి సరైన సమయంలో వాటిని రాజ్ కేశిరెడ్డికి అందడంలో సహకరించారట. ఇక ఎస్పీవై డిస్టిలరీ విషయంలో ప్రధాన కుట్రదారులు రాజ్ కేశిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి అని సిట్టు గుర్తించింది. కనీస మూలధన పెట్టుబడితో డమ్మీ కంపెనీ సృష్టించారు. ఇలాంటి గొలుసు కంపెనీల ద్వారా ఆదాన్ డిస్టిలరీస్ వంటి కంపెనీలతో సబ్లీజులు తీసుకున్నారు. ఈ అక్రమ లావాదేవీలకు ప్రతినిధులుగా ఆదాన్ డిస్టిలరీస్ డైరెక్టర్ కె శ్రీనివాసులు, రాజ్ కేశిరెడ్డి వద్ద పనిచేసే బొల్లారం శివకుమార్లను నియమించారు. అక్కడ సుప్రీం బ్లెండ్ పేరుతో మద్యం తయారు చేయించి దుకాణాల్లోకి తెచ్చారు. లక్ష్యాలు నిర్దేశించి అమ్మకాలు పెంచారు. తమ బ్రాండ్కు మాత్రమే గరిష్ట ఆర్డర్లు దక్కేలా చేసుకున్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన నగదు ఎస్పీవై డిస్టిలరీ ఖాతాల్లో జమైంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని నిర్దేశించిన డొల్ల కంపెనీలకు మళ్లించారట. అక్కడ ఆర్థిక వ్యవహారాలు చూసేవారికి ఈ డొల్ల కంపెనీల ఖాతా నంబర్లిచ్చి అందులో జమ అయ్యేలా చూశారు. తద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. డిస్టిలరీల కార్యకలాపాలను కూడా మద్యం మాఫియా తమ చేతుల్లోకి తీసుకుంది. ఇక కమిషన్లు చెల్లించేందుకు నిరాకరించిన డిస్టిలరీస్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చి వాటికి ఆర్డర్లు తగ్గించారు. అమ్మకాలు గణనీయంగా ఉన్న ఉద్దేశపూర్వకంగానే మార్కెట్ నుంచి తొలగించారు. తమ మాట వినకపోతే ఎవరికైనా ఇలాగే జరుగుతుందని హెచ్చరించారు. సొంత బ్రాండ్లను మార్కెట్ చేసేలా కంపెనీలపై మద్యం మాఫియా ఒత్తిడి తెచ్చిందని ఆర్థోస్ బ్రావరీస్ ప్రతినిధులు వెల్లడించారు. షరతులకు తొలగకపోతే ఉత్పత్తుల్ని బ్లాక్ చేస్తామని మద్యం మాఫియా ఆర్థోస్ బ్రావరీస్ ప్రతినిధుల్ని బెదిరించిందట.
ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంతరెడ్డి బెదిరించి కేసుకు 50 రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. ఆ తర్వాత ఆర్థోస్ బ్రావరీస్ ఒప్పందం చేసుకుంది. ఖజురహో అల్ట్రా బ్రాండ్ ను పరిచయం చేయాలని, ఒక్కో యూనిట్ ధర 270 నుంచి 370 ఉండేలా చూడాలని మాఫియా నిర్దేశించిందని ఆర్థోస్ బ్రావరీస్ సంస్థ 220 కోట్లకు పైగా విలువైన 44 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిపిందని గుర్తించారు. ఇందులో పెద్ద మొత్తాన్ని లంచంలా మద్యం మాఫియాకు మళ్లించారట. ఇదిలా ఉంటే అవినాష్ రెడ్డి కేసులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. వైఎస్ వివేకా కేసులో అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి నిందితులుగా ఉన్నారు. ఇక ఆ తర్వాత వైఎస్ వివేకా కేసులో సిబిఐని, అలాగే అప్రూవర్ గా మారిన దస్తగిరిని బెదిరించారని కేసులున్నాయి. వాటితో పాటు 2014 ఎన్నికల సమయంలోనూ నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఇలా చాలా కేసులు అవినాష్ రెడ్డిని చుట్టుముట్టాయి.